పర్యాటకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ టూరిస్ట్ ప్రదేశాల గురించి తెలుసుకునేందుకు టూరిస్టులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. అటువంటి కొన్ని ముఖ్యమైన టూరిస్ట్ ప్రదేశాల గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేసి మా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్రాక్టివ్ నేచర్ అందాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వీటిని చూసేందుకు ఎప్పుడు దేశ విదేశాల నుంచి టూరిస్టులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇందులో పర్వత ప్రాంతాలు, సముద్ర తీరాలు, జీవనదులు లాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ఆంధ్ర టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 విశాఖపట్నం. విశాఖపట్నాన్ని వైజాగ్ అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద తీర ప్రాంత పోర్టు నగరంగా విశాఖకు గుర్తింపు ఉంది. ఇండియన్ నేవీకి చెందిన ఈస్టర్న్ నేవల్ కమాండ్కు విశాఖ జిల్లా ప్రధాన స్థావరం. వీటికి తోడు ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలో అత్యంత సుందరమైన ప్రదేశాలు గల నగరాల్లో ప్రముఖమైనదిగా విశాఖను చెప్పవచ్చు. కైలాసగిరి, రామకృష్ణ బీచ్, రుషికొండ బీచ్, యారాడ బీచ్, భీమిలి, ఉడా పార్క్, విశాఖ మ్యూజియం, జూ వంటి ఎన్నో టూరిస్ట్ ప్లేసుల్లో విశాఖపట్నం మెయిన్ అట్రాక్షన్. నంబర్ 2 అరకు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్ ఇది. దీనిని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తుంటారు. అరకు ప్రయాణం మొదలుకొని పర్యాటకం వరకు ప్రతిదీ ఎంతో స్పెషల్గా ఉంటుంది. సముద్రం మట్టానికి 900 నుండి 1400 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు లోయలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తుంటారు. కాఫీ తోటలకు, ప్రశాంత వాతావరణానికి, అందమైన జలపాతాలకు, పచ్చని ప్రకృతి రమణీయతకు అరకు అద్దం పడుతుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్య అరకు వెళ్ళడం ఎంతో బాగుంటుంది. నెంబర్ 3 శ్రీశైలం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు అత్యధికంగా సందర్శించే ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీశైలం ప్రధానమైనది. హైదరాబాద్ నుండి ఇక్కడికి వీకెండ్స్లో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబికాదేవి సమేతంగా శ్రీశైలం మల్లన్న ఇక్కడ కొలువై ఉన్నాడు. శ్రీశైలం డ్యామ్, అక్కమహాదేవి గుహలు, ఇష్టకామేశ్వరి దర్శనం, శిఖరం, హటకేశ్వరం, సాక్షి గణపతి, పాలాధార, పంచదార వంటి అనేక ప్రదేశాలు టూరిస్టులు తప్పక సందర్శించాల్సిన లిస్టులో ఉంటాయి. నెంబర్ 4 పాపికొండలు. గోదావరి నదితో పెనవేసుకున్నట్లు కనిపించే పాపికొండల అందాలు టూరిస్టులను మైమరపించజేస్తాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గోదావరి నదిలో విస్తరించిన 3 కొండల సముదాయం పాపికొండలు. దట్టమైన అడవుల మధ్య పరిరక్షింపబడుతున్న జాతీయ పార్కుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా పాపికొండలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ పర్వతాల అందాలను ఆనందించడంతో పాటు లోయలు, జలపాతాలు, క్యాంపింగ్, ట్రెక్కింగ్ వంటి ఆకర్షణలను కూడా ఇక్కడ అనుభూతి చెందవచ్చు. మార్గమధ్యంలో కనిపించే అనేక గిరిజన జాతుల ప్రజలు, బోటు ఒడ్డున ఆగే సమయాల్లో వారితో సంభాషణలు, వారు అమ్మేందుకు తెచ్చే హస్తకళ టూరిస్టులను ఎంతో ఆకట్టుకున్నాయి. నెంబర్ 5 రాజమండ్రి. గోదావరి నది అందాలతో మెరిసిపోయే ఈ పట్టణాన్ని రాజమహేంద్రవరం అని కూడా పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా, ప్రముఖ పర్యాటక ప్రదేశంగా రాజమండ్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన ఆదికవి నన్నయ్య జన్మస్థానం ఇది. భారతదేశంలోని ప్రాచీన పట్టణాల్లో రాజమండ్రి కూడా ఒకటి. తూర్పు చాళుక్యులు గతంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 11వ శతాబ్దంలో చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని పాలనలో ఈ నగరం ఏర్పడినట్లు చెప్తారు. నెంబర్ 6 మారేడుమిల్లి. తూర్పుగోదావరి జిల్లాల్లో భద్రాచలం, రాజమండ్రి హైవే మార్గంలో ఈ గ్రామం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో మారేడుమిల్లి ఒకటి. దట్టమైన అడవులు, పొగమంచు వంటి ఎన్నో ప్రకృతి అందాల మధ్య మారేడుమిల్లి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అటవీ శాఖకు చెందిన ఎకో టూరిజం సెంటర్ ద్వారా ఈ గ్రామం అభివృద్ధి చేయబడుతుంది. జీవ వైవిధ్యానికి, ప్రకృతికి, గిరిజన ప్రజలకు మారేడుమిల్లి చిరునామా. పచ్చని వాతావరణంతో మైమరిపించే ఈ ప్రదేశంలో ఎక్కడ చూసినా వైవిధ్యత కనిపిస్తుంది. నెంబర్ 7 అనంతగిరి. విశాఖపట్నం, అరకులోయ మధ్య ఉండే అందమైన హిల్ స్టేషన్ ఇది. విశాఖపట్నం నుంచి వీకెండ్స్లో తరచుగా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. విస్తారమైన కాఫీ తోటలు, జలపాతాల మధ్య సముద్ర మట్టానికి 1168 మీటర్ల ఎత్తులో అనంతగిరి ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ నుండి కనిపించే లోయల దృశ్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. అనంతగిరికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. బొర్రా గుహలకు 9 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి రైల్వే స్టేషన్ ఉంటుంది. నెంబర్ 8 యానం. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో యానం ఒక పట్టణం. 1720 కాలంలో
ఫ్రెంచ్ వారి పాలనలో యానం డచ్ కాలనీగా పిలువబడేది. యానంలోని నీలిపల్లిలో కరెన్సీ దాచిపెట్టేందుకు వినియోగించిన డచ్ కోటలు ఇప్పటికీ ఉన్నాయి. విజయనగర రాజుకు యుద్ధంలో సహాయం చేసిన కారణంగా ఫ్రెంచ్ జనరల్ మార్కిస్ డి బుస్సీకు ఈ ప్రాంతంలో కానుకగా లభించింది. చారిత్రక వారసత్వ చిహ్నంగా నిలిచే ఈ ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడాల్సిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. నెంబర్ 9 కొల్లేరు సరస్సు. దాదాపు 300 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో గోదావరి, కృష్ణా డెల్టా మధ్య అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఇది విస్తరించింది. ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మాసాల మధ్య విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. పక్షి ప్రేమికులకు ఈ సరస్సు ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. దాదాపు 20 మిలియన్ల విదేశీ పక్షులు ఇక్కడికి వస్తుంటాయని చెబుతారు. నెంబర్ 10 బొర్రా గుహలు. సుమారు 150 మిలియన్ల ఏళ్ల కిందట సహజసిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలు విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి. 1807లో విలియం కింగ్ అనే బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త వీటిని కనిపెట్టారు. సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఈ గుహలు ఉన్నవి. కొన్ని మిలియన్ ఏళ్ల కిందట నీటి ప్రవాహం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. గుహ లోపల రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు. గుహల పైభాగంలో వేలాడుతూ కనిపించే స్ఫటిక ఆకారాలు పర్యాటకులను విశ్లేషంగా ఆకట్టుకుంటాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లోని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్. మేము ఇంకా ఏవైనా ప్లేసెస్ మిస్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టీమ్ వినయ్ టీవీ.